అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయి? ఎప్పటికి పూర్తవుతాయి? పూర్తి స్థాయి రాజధాని నగరంగా అమరావతి ఎప్పుడు మనం చూడొచ్చు అని రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు. సో, ఎందుకంటే రాజధాని విషయంలో మనకున్న ఎమోషన్స్ అటువంటివి. గత 5 ఏళ్లలో జరిగిన నష్టాన్ని తలుచుకుని సో, ఆ నష్టం దానికి ఏకైక సొల్యూషన్ మళ్ళీ భవిష్యత్తులో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినా రాజధాని మార్చకుండా ఉండాలి అంటే ఇక్కడ పనులన్నీ పూర్తయిపోవాలి. పూర్తి స్థాయి రాజధాని నగరంగా రూపాంతరం చెందాలి అని అందరూ కోరుకుంటున్నారు కదా! మరి ప్రభుత్వం కూడా ఆ మేరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ఏడాది ఈ టెండర్లు ఫైనల్ చేయడం, నిధులు సమీకరించుకోవడం అది ఇది చూసుకొని ఆ తర్వాత ఏడాది అంటే 2 ఏళ్ళు అయింది కదా అధికారంలోకి వచ్చి. మొదటి ఏడాది పాటు టెండర్సు, నిధుల సమీకరణ రకరకాలవన్నీ చూసుకున్నారు. రెండో ఏడాదిలో పనులు స్టార్ట్ చేశారు. వాళ్ళకి లక్ష్యాల మేరకు పనులు చేయిస్తున్నారు. అయితే ప్రస్తుతం మనకి హైకోర్టు పని జరుగుతోంది. హైకోర్టు మీరు స్టేటస్ చూడొచ్చు ఫోటో. హైకోర్టు ఏ దశలో ఉంది అనేది. బేస్మెంట్ అయిపోయింది. ఒక ఫ్లోర్ లేపుతున్నారనమాట. అసెంబ్లీ ప్రస్తుతానికి పునాదుల దశలో మాత్రమే ఉంది. పక్కన అసెంబ్లీ పాయింట్ కూడా ఏ స్థితిలో ఉంది అనేది చూడొచ్చు. అలాగే ఐకానిక్ టవర్స్ మన రాజధాని నిర్మాణంలో అత్యంత కీలకమైన బాహుబలి ఐకానిక్ టవర్స్ డే అండ్ నైట్ వర్క్స్ జరుగుతున్నాయండి. అమరావతి రాజధాని నిర్మాణ పనులు అయితే మాత్రం ఐకానిక్ టవర్స్ మీరు ఈ ఫోటోలో చూడొచ్చు. అలాగే ఐకానిక్ టవర్ 1 ఈ ఐకానిక్ టవర్స్లో ఏంటంటే ఇవి 39 ఫ్లోర్లు, ఒక 3 టవర్లు, ఇంకో టవర్ ఏమో 49 ఫ్లోర్లు అనమాట. ఇంత భారీ టవర్స్ బాహుబలి టవర్స్ కాబట్టి అవి బేస్లో పునాది దశలోనే చాలా కింద నుంచి భూగర్భం నుంచి తీయాలి కాబట్టి ఫస్ట్ ఫ్లోర్ వరకు చాలా లేట్ అవుద్దండి. చాలా టఫెస్ట్ వర్క్. ఫస్ట్ ఫ్లోర్ పూర్తయిన తర్వాత అక్కడ నుంచి మిగిలినవి లేపడం కొంచెం ఈజీగానే ఉంటుంది. ఎందుకంటే ఆ బరువు మొత్తం మోయాల్సింది కిందనే కదా. కాబట్టి టవర్ 1 దాదాపుగా ఫస్ట్ ఫ్లోర్ పూర్తయింది. ఇక టవర్ 3 కూడా చూడొచ్చు. దానికి ప్రస్తుతానికి ఇంటర్నల్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అట్లా ఆ పక్కన మీరు E6 రోడ్డు ఒకటి, అలాగే N18 రోడ్డు దాదాపుగా 60% వర్క్స్ పూర్తయ్యాయి. అలాగే బుద్ధ స్టాట్యూ ఒకటి నిర్మిస్తున్నారు కదా 125 అడుగుల ఎత్తులో. ఆ స్టాట్యూ నిర్మాణం పూర్తయింది. త్వరలోనే దాన్ని ప్రారంభించబోతున్నారు. అలాగే N14 రోడ్డు కావచ్చు. ఇలా రాజధాని పనులు జరుగుతున్నాయి. అయితే ఇక్కడ సమస్య ఏమొచ్చింది? మీకు ఒక చిన్న విషయం అండి. రాజధాని నిర్మాణ పనులు ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అంటే అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ అని ఒక పేజ్ ఉంది ట్విట్టర్లో. ఆ తమ్ముడు బాగా చేస్తుంటాడు అప్డేట్స్ రెగ్యులర్గా. అతను రాజధానిలోనే ఉంటాడు, రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తాడు. వీలైతే ఆ పేజీ చూడండి, లేదా అతని ఛానల్ అయినా చూడండి. యూట్యూబ్ ఛానల్లో కూడా ఇస్తాడు. అంటే రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఆ ఛానల్ చూడండి. మన ఛానల్లో ఓన్లీ అనాలిసిస్, ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది అవుట్లైన్ వ్యూ మాత్రమే మనం చెప్తాం. ఇక్కడ రాజధానిలో ప్రస్తుతానికి 89 ప్రాజెక్టులు జరుగుతున్నాయి. ఐకానిక్ టవర్స్ అయితేనేమి, రోడ్లు అయితేనేమి, మౌలిక వస్తువుల కల్పన అయితేనేమి, రకరకాల పనులు 89 రకాల పనులు జరుగుతున్నాయి. దీనికోసం ప్రభుత్వం 42,196 కోట్లు మంజూరు చేసింది. ఆ అంచనాలతో పనులు జరుగుతున్నాయి. మొత్తం మీద ఈ పనులు సకాలంలో పూర్తి చేయడానికి 36,010 మంది వర్కర్స్ అవసరమని ప్రభుత్వం గుర్తించింది. అండ్ ఆయా సంస్థలు కూడా గుర్తించాయి. కానీ ప్రస్తుతానికి ఈ మే నెల వచ్చినప్పటి నుంచి ఇప్పుడు అక్కడ పనులు చేస్తున్నది సుమారుగా అరౌండ్ ఒక 17,000, 18,000 మంది మాత్రమే. అంటే రాజధాని నిర్మాణ పనులకు వర్కర్ల కొరత ఉంది. అదే మనం ఇక్కడ చెప్పదలుచుకున్న కీలకమైన అంశం. ఎందుకు వర్కర్ల కొరత ఉంది? ప్రధాన కారణం ఎండలు. విపరీతంగా ఎండలు ఉన్నాయి కదా. అందుకని పనులు చేయలేకపోతున్నారు. దీనికంటే ఇంకో కారణం ఒకటి ఉందండోయ్. టైంకు డబ్బులు ఇవ్వట్ల. ప్రభుత్వం కాంట్రాక్టర్లకు ఇస్తుంది. ఎవరైతే ప్రభుత్వం నుంచి అఫీషియల్గా కాంట్రాక్ట్ తీసుకున్నారో వాళ్ళకి ఇచ్చేస్తున్నారు డబ్బులు. కానీ ఆ కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళు సబ్ కాంట్రాక్టర్లకు ఇవ్వట్ల. ఈ పెద్ద పెద్ద కాంట్రాక్ట్ సంస్థలు వీళ్ళందరూ కూడా ఎన్సీసీ అయితేనేమి, ఎల్ఎన్టీ అయితేనేమి, మేఘా అయితేనేమి వీళ్ళందరూ పెద్ద పెద్దోళ్ళు. వీళ్ళు మొత్తం అన్నీ వీళ్ళు చేయరుగా, సబ్ కాంట్రాక్టులు ఇచ్చేస్తారుగా. ఏ పార్ట్కి ఆ పార్ట్ సబ్ కాంట్రాక్ట్ ఇస్తారు. ఇలా సబ్ కాంట్రాక్టులు తీసుకున్న వాళ్ళకి ఈ పెద్ద పెద్ద సంస్థలలో టైంకి డబ్బులు ఇవ్వట్ల, వేధించుతున్నారు. పైగా మరో పక్కా ఇన్ఫర్మేషను కొంచెం డెప్త్గా వెళ్ళి నేను తర్వాత వీడియో చేస్తాను. ఈ బిల్లులు మంజూరు చేయడానికి లంచాలు విపరీతంగా డిమాండ్ చేస్తున్నారంట.
బిల్లులు మంజూరు చేయడానికి సిఆర్డీఏలో కొంతమంది విపరీతంగా లంచాలు డిమాండ్ చేస్తున్నారు, కమిషన్లు ఎక్కువ అడుగుతున్నారు అని నాకు ఒక కాంట్రాక్టర్ మెసేజ్ పెట్టారు. నేను ప్రూఫ్స్ అయి అడిగాను. అది వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో నేను ఆధారాలతో బయట పెడతా. ఇదొక కారణం. బిల్లులు మంజూరు చేయట్లే, డబ్బులు ఇవ్వంది, అదొక అవినీతి ఆస్పెక్ట్. ఇంకోటేమో మెయిన్ కాంట్రాక్టర్లేమో సబ్ కాంట్రాక్టర్లకు టైంకి డబ్బులు ఇవ్వట్లేదు, ప్రభుత్వం వీళ్ళకి ఇస్తున్నా వీళ్ళు ఇవ్వట్లేదు. ఇలా రకరకాల సమస్యలు వేధిస్తున్నాయి. మరోవైపు వర్కర్స్ కొరత ఉంది, మరోవైపు ఎండ వేడి. ఇన్ని సమస్యల కారణంగా ఈ ఏప్రిల్ నెల నుంచి కూడా వర్క్స్ కాస్త నెమ్మదించాయన్నమాట. రేపు పొద్దున్న వర్షాకాలం వస్తుంది, వర్షాకాలంలో పనులు జరగవు, ఆపేస్తారు. వర్షాలు పడతాయిగా, ఖచ్చితంగా ఒక 2 నెలలు పనులు అయితే ఆగిపోతాయి. సో ఇలా వెళ్తే లక్ష్యాల మేరకు అయితే పనులు జరగట్లేదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రభుత్వం అనుకున్న లక్ష్యం కంటే ఒక 20% తక్కువే పనులు జరుగుతున్నాయనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో మరి ఇలా అయితే 2028 నాటికి ఎలా రాజధాని పనులు పూర్తి చేస్తారు? ఐకానిక్ టవర్లు పూర్తవ్వాలి, అసెంబ్లీ పూర్తవ్వాలి, హైకోర్టు పూర్తవ్వాలి. సో ఇవన్నీ ఎప్పటికి పూర్తవుతాయి? మాటలు మాత్రం బాగానే చెప్తున్నారు, అదిగో అప్పుడైపోతాయి ఇప్పుడైపోతాయి అని. సో ఎప్పటికప్పుడు బొమ్మలు చూపిస్తున్నారు, గ్రాఫిక్స్ చూపిస్తున్నారు బాగానే, కానీ దాని రిజల్ట్ అక్కడ క్షేత్రస్థాయిలో వ్యవహారం మాత్రం కొంచెం భిన్నంగా అనిపిస్తోంది. ప్రాక్టికల్గా కొన్ని సమస్యలు అయితే ఉన్నమాట వాస్తవం. సో చూడాలి ప్రభుత్వం ఏం చేస్తుందా అనేది. థ్యాంక్ యూ. కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద ఒక యాడ్ చూస్తున్నారు కదా, లడ్డూపల్లెం.com అని. సో వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే రాగి, సజ్జ, జొన్న, కొర్ర లాంటి మిల్లెట్స్తోనూ, అవిసె గింజలు, పొత్తిరి గింజలు, గుమ్మడి గింజలు అండ్ మఖానా వంటి రకరకాల సీడ్స్తోనూ అండ్ నట్స్, డ్రై ఫ్రూట్స్, నల్ల నువ్వులు, గోందు కటోర, ఇలా రకరకాల హెల్దీ ఇంగ్రీడియంట్స్తో, హెల్దీ ఐటమ్స్తో వీళ్ళు లడ్డూలు చేస్తారు. దీనిలో షుగర్ వాడరు, బెల్లం పొడి లేదా డేట్స్ పౌడర్ వాడతారు. ఇది ఎవరైనా వాడచ్చు అనమాట. హెల్దీ స్నాక్స్, హెల్దీ లడ్డు. వాటితో పాటు వీళ్ళు మిల్లెట్స్తో హాట్ స్నాక్స్ చేస్తారు. అలాగే ఏబీసీ, యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడరు, ఆమ్లా బీట్రూట్ క్యారెట్ పౌడరు, ప్రోటీన్ పౌడర్, డేట్స్ పౌడర్ లాంటి హెల్దీ పౌడర్స్ పిల్లల కోసం చేస్తారు. అలాగే పెద్దవాళ్ళకి మునగాకు పొడి, జామాకు పొడి లాంటి పౌడర్స్. ఇలా వీళ్ళ దగ్గర హెల్దీ పౌడర్స్ ఉంటాయి, హెల్దీ స్నాక్స్ ఉంటాయి, లడ్డూలు ఉంటాయి, దాంతోపాటు వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఉంటాయి. ఇలా రకరకాల ఐటమ్స్ అండి. ఎక్కడికైనా పంపిస్తారు. విత్ ఇన్ ఇండియా అయితే డిటీడీసీ కొరియరు, యూఎస్ఏ, లండన్ లాంటివి అయితే అయినా సరే 4-5 రోజుల్లో పార్సల్ వచ్చేస్తుంది. ప్యాకింగ్ బాగుంటుంది, డెలివరీ సిస్టమ్ బాగుంది, రివ్యూస్ బాగున్నాయి, టేస్ట్ బాగుంది. సో మీకు కూడా కావాలి అనుకుంటే లడ్డూపల్లెం.com సైట్ విజిట్ చేసి ఆర్డర్ చేసుకోండి. లేదా 9997839994 ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, లేదా కాల్ చేసి మీకు ఏం కావాలో ఆర్డర్ చేసుకోండి. జస్ట్ ఒకసారి శాంపిల్ చూడండి, బాగుంది అనుకుంటే రిపీట్ ఆర్డర్స్ చాలామంది 97% అబౌవ్ రిపీట్ ఆర్డర్స్ చేస్తున్నారు అండ్ బల్క్ ఆర్డర్స్ కూడా చేసుకుంటున్నారు అనమాట. థ్యాంక్ యూ.